హాయ్ అండి. ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ని స్కూల్ అటెండెన్స్ యాప్లో ఒక ఐకన్ ఇవ్వడం జరిగిందండి అప్డేటెడ్ వెర్షన్లో. దానిలో మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది సింపుల్గా తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. స్కూల్ అటెండెన్స్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది, మనందరికీ తెలిసిందే. దాంట్లో ముఖ్యంగా స్క్రోల్ డౌన్ చేస్తే కింది భాగంలో మనకి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటువంటి ఒక టైల్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయడం జరిగింది. ఆ టైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. జస్ట్ 3 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ డిజిగ్నేషన్, ఆ తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అనేది కనిపిస్తుంది. కానీ మనం ఒక్కొక్కటి ఎంటర్ చేస్తుంటే మిగతావన్నీ ఒక్కొక్క వన్ బై వన్ ఓపెన్ అవుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అడుగుతుంది. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అడగండి, ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ డిజిగ్నేషన్ అడుగుతుంది. ప్రజెంట్ డిజిగ్నేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రజెంట్ డిజిగ్నేషన్ డేట్ ఆఫ్ బర్త్ అది ఎంటర్ చేసిన తర్వాత ప్రజెంట్ డిజిగ్నేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతే మనకి జస్ట్ ఈ విధంగానే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని స్క్రోల్ డౌన్ చేయొచ్చు. స్క్రోల్ డౌన్ చేస్తే అన్ని రకాల క్యాడర్స్ కూడా కనిపిస్తాయి. ఒకవేళ మీకు డౌట్ ఉండి తెలియకపోతే ఆ పైన కావాలంటే టైప్ చేసుకోవచ్చు. ఏ యొక్క క్యాడర్ని మీరు వెతుకుతున్నారో ఆ క్యాడర్ని టైప్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసిన తర్వాత అక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్, డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ క్యాడర్లో ఏ డేట్, ప్రజెంట్ ఏ స్కూల్ ఎప్పుడు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్, ఈ రెండు సెలెక్ట్ చేయండి. ఇది మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ కింది భాగంలో నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. మనం ఏ సబ్జెక్ట్స్ చదివామో వాటన్నిటిని కూడా క్లిక్ చేసుకోండి. డిగ్రీలో చదివినటువంటి సబ్జెక్ట్స్ అన్ని క్లిక్ చేసి కింది భాగంలో ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఇది మొబైల్లోనే చేయడం జరిగింది కాబట్టి మీకు ఆటోమేటిక్గా బాగా కనిపిస్తుంది. కన్ఫర్మ్ ఆప్షన్ కనిపిస్తుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి, అది అక్కడికి వచ్చేస్తుంది. అది ఎనేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమవుతుందంటే డిగ్రీది ఇప్పుడు చేసేసాం. ఆ తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే పీజీది అడుగుతుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ. ఈ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేటువంటి పీజీ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ సబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చదివారో డిగ్రీలో పీజీలో ఏ సబ్జెక్ట్స్ మీ పీజీలు ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించి సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత కింది భాగంలో కన్ఫర్మ్ నొక్కండి. ఆ తర్వాత మెథడాలజీ ఇన్ బీఎడ్, మెథడాలజీ అండ్ బీఎడ్ అనేటువంటిది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏ మెథడాలజీ చదివారో దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత కింది భాగంలో కన్ఫర్మ్ కనిపిస్తుంది. కన్ఫర్మ్ నొక్కండి. ఈ విధంగా మీ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇదే అడిగారు. కింది భాగంలో ఉన్నటువంటి సబ్మిట్ బటన్, ఎప్పుడైతే మీరు యొక్క సబ్మిట్ బటన్ నొక్కుతారో ఆ సబ్మిట్ బటన్ నొక్కిన వెంటనే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.